అమెరికాలో ఎలక్షన్స్ చాలా వెరైటీగా ఉంటాయి. వాళ్ళు మనలాగా ఒక చోట అందరూ కలిసి ఓటేస్తే ఎవరికి ఎక్కువ సీట్లు, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలవడం ఆ టైప్‌లో కాకుండా డిఫరెంట్ లెక్కలుంటాయి. మనం ఎలక్షన్ టైంకి, అమెరికా ఎలక్షన్ టైంకి సెపరేట్‌గా ఒక వీడియో తీద్దాం. అయితే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి ఉషా చిలుకూరి ఎవరు? ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎంత ఇంపార్టెంటో, వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కూడా యూఎస్‌లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ట్రంప్ పార్టీ తరఫున ట్రంప్ ప్రెసిడెంట్ క్యాండిడేట్, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా ఇతను జేడీ వాన్స్ అని అతను నించున్నాడు. సో, అతన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి టైంలో ఆయన భార్య ఎవరు అని అబ్జర్వ్ చేస్తే ఉషా చిలుకూరి అని మన తెలుగు సంతతి, తెలుగు ఆరిజిన్‌కి సంబంధించినటువంటి వ్యక్తి. ఫస్ట్ ఈ జేడీ వాన్స్ గురించి చూస్తే ఇతను మిడిల్ టౌన్ అనే ప్లేస్‌లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి కూడా కఠినమైన ఆర్థిక పరిస్థితుల మధ్య పెరిగాడు. వాన్స్ యొక్క ఫాదర్ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోవటం. ఇతను వాన్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతయ్య దగ్గర పెరిగారు. వాళ్ళ ఫాదర్ డ్రగ్స్‌కి బానిసయ్యి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆహ్, తల్లి కూడా తల్లి కూడా డ్రగ్స్‌కి బానిసయ్యి వదిలేసిన తర్వాత వాన్స్ తన తాతయ్య దగ్గర పెరిగాడని చెప్తారు. ఓహయో అనేటువంటి స్టేట్ యూనివర్సిటీ, యేల్ అనే విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. యేల్‌కి జర్నల్‌కి సంపాదకుడుగా ఉన్నారు. అంటే ఎడిటోరియల్. ఆయన రచించినటువంటి 'హిల్ బిల్లీ ఎలిజో' అనేటువంటి ఒక బుక్ ఎక్కువగా అమ్ముడవడంతో పాటు సినిమాగా కూడా రూపొందింది. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. 39 ఏళ్ల వయసు. సో, ఈయన అమెరికా సెనేట్‌కి ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ వచ్చి చివరికి ట్రంప్‌కి విధేయుడుగా మారారు. ఇక్కడ, అక్కడ దరిద్రంగా ఇట్లాగే ఉంటాయి మన రాజకీయాలు. సో, అయితే ఈయన సతీమణి జేడీ వాన్స్ యొక్క సతీమణి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడం విశేషం. ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద విధులు నిర్వహించారు. కాలిఫోర్నియాలో శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టి పెరిగారు. పటిష్టమైన విద్యా నేపథ్యం ఉన్న ఆమె యేల్ యూనివర్సిటీలో లా అండ్ టెక్ జనరల్ కి మేనేజింగ్ ఎడిటర్ గా, యేల్ జనరల్ కి ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్ గా పనిచేశారు. అక్కడ వీళ్ళు పరిచయం అయినట్టున్నారు. 4 ఏళ్ల పాటు అదే విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి గేట్స్ ఫెలోగా వెళ్లారు. అక్కడ ఆమె లెఫ్ట్ వింగ్, లిబరల్ గ్రూప్స్ తో కలిసి పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకోవడం గమనార్హం. యేల్ లా స్కూల్లోనే ఉషా జేడీ వాన్స్, యేల్ లా అనేటువంటి స్కూల్లోనే వీళ్ళిద్దరూ ఫస్ట్ లో పరిచయం అయ్యారు. 2014లో కెంటకీలో వారు పెళ్లి చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సాంప్రదాయంలో కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అంటే ఈవిడ ఫ్యామిలీ హిందూ సాంప్రదాయాలు పాటించే వ్యక్తి అనుకుంటా. సో, వీరికి ముగ్గురు సంతానం. భర్త విషయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా ఆయనకి అనేక అంశాల్లో అండగా నిలబడ్డారు. 'హిల్ బిల్లీ ఎలిజే' రచనలో ఆయనకు సాయం చేశారు. ఒహాయో సెనేటర్‌గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. తన భర్త ప్రజాకర్షక విధానాలతో ముందుకెళ్తున్నారని వచ్చిన విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టారు. గత నెల 'ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్‌తో' జరిగిన ఇంటర్వ్యూలో భర్త ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం మీద సందిగ్ధత నెలకొన్నట్టు వెల్లడించారు. 2015లో ఆమె న్యాయ సంబంధిత సంస్థలు కొన్నిట్లో కార్పొరేట్ లిటిగేటర్‌గా ప్రస్తుతం ఆమె ఉద్యోగం చేస్తున్నారు. సో, ఇది ఉషా ఆహ్, చిలుకూరి యొక్క బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. సో, ఈమె భర్త ఉపాధ్యక్షుడు పదవికి పోటీ చేస్తున్నారు యూఎస్‌లో. ఇప్పుడు నవంబర్ 5 ఎప్పుడో ఎన్నికలున్నాయి అక్కడ. సో, ఒకవేళ గెలిస్తే భారత సంతతికి చెందినటువంటి మహిళ యొక్క భర్త అక్కడ ఉపాధ్యక్షుడు అయ్యాడు అనేసి పెద్ద న్యూస్ అవుతది. ఈవిడ గురించి చాలా మంది అడుగుతున్నారు అనేసి బేసిక్ ఇన్ఫోతో వీడియో చేశాను.